నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కూటమి ప్రభుత్వం. అసెంబ్లీ వేదికగా ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు వివరాలు వెల్లడించిన మంత్రి నారా లోకేష్. సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో అత్యంత ఘనంగా జరిగిన స్వాతి నక్షత్ర హోమం. సర్వాభరణాలతో భక్తులకు దర్శనమిచ్చిన గోవిందరాజస్వామి వారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ విమర్శ. ఆరిలోవా యూపీహెచ్సీ ఎఫ్ఆర్యూ టీవీ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవ అవగాహన ర్యాలీ. ప్రతి ఒక్కరూ టీబీ వ్యాధి పట్ల అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చిన డాక్టర్ కిరణ్ లలిత. విశాఖలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. రాష్ట్రంలోని ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు విషయంపై నిర్దిష్టమైన చట్టం తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే అమరావతిలోని బిట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు 70 ఎకరాల భూమి కేటాయించడం జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయ విద్యా సంస్థలే కాకుండా దేశంలో ప్రసిద్ధిగాంచిన టాటా, L&T వంటి ఇతర సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానించి దేశంలోని టాప్ యూనివర్సిటీలను ఏపీలో అన్ని ప్రాంతాలకు తీసుకువచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. విశాఖలో ఏఐ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు త్వరలోనే నాంది పలుకుతున్నట్లు వెల్లడించారు. అధ్యక్ష 2016లో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది. గత ప్రభుత్వం దీనికి 5 సవరణలు చేసింది అధ్యక్ష. ఆ సవరణలు నిన్న నేను ఒక ప్రశ్నకి ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదివితే అధ్యక్ష, మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ఉంది. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రోజు గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ 100 గ్లోబల్ యూనివర్సిటీస్ తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం జరిగింది. కానీ యూజీసీ ఏమంటుందంటే జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్ లో ఉండాలి, ఇన్ని ఇయర్స్ ఉండాలని చెప్తున్నారు. అంటే వీఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ యూజీసీ. సో నేను మొన్న కూడా కౌన్సిల్ లో చెప్పాను, ఆ చట్టాన్ని మనం సవరణ చేయాలి, కానీ కొంచెం డీటెయిల్డ్ గా చేద్దాం. అంటే హడావుడిగా చేస్తాం, మళ్ళీ పొరపాట్లు చేస్తాం. కొంచెం డీటెయిల్డ్ గా చేసి ఆ చట్టాలని సవరిస్తాం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పెద్దలన్నట్టు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలి. అంటే మేమందరం ముద్దుగా తాతయ్య అంటాం. సో బుచ్చయ్య తాతయ్య చెప్పింది ఏంటంటే చట్టాలు మేము సవరించాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫారిన్ యూనివర్సిటీస్ మనం ఇక్కడ ప్రోత్సహించాలి. అంతేకాకుండా మన దేశంలోనే ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒక ఉదాహరణ బిట్స్. ఈరోజు అధ్యక్ష నిన్నే కేబినెట్ మీటింగ్ లో బిట్స్ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు 70 ఎకరాలు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష. బిట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. అంతేకాకుండా అధ్యక్ష టాటా గ్రూప్, L&T, ఐఐటి మెడ్రాస్, ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యో తో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ అంటే నెక్స్ట్ జనరేషన్ AI, ML కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. ఇది పర్సనల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ చేస్తున్నారు. ఇది ప్యాషన్ ప్రాజెక్ట్ గా లీడ్ చేస్తున్నారు. ఇది నేను బలంగా నమ్మేది. మొత్తం ఎకో సిస్టమ్ ని రెవల్యూషనైజ్ చేసి యూనివర్సిటీ అది కూడా తీసుకొస్తాను అధ్యక్ష. నేను పర్సనల్ గా తీసుకుని ఒక ఏఐ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నాం. అదేవిధంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చేయాలని అధ్యక్ష. ఇది ఇప్పటివరకు ఉంది. ఇంతేకాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు తో కూడా అనేక యూనివర్సిటీస్ ఆల్రెడీ చర్చల్లో ఉన్నాయి. ఒకటి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో కూడా చర్చలో ఉంది. AMA యూనివర్సిటీ ఫిలిప్పీన్స్ నుంచి కూడా చర్చలో ఉంది అధ్యక్ష. ఇంతేకాకుండా ఇతర యూనివర్సిటీలు కూడా వాళ్ళందరూ వచ్చి కలుస్తూ అంటున్నారు. సో ఈ సెషన్ అయిన తర్వాత వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కేవలం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాదు, భారతదేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అందరినీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కేవలం అమరావతి, విశాఖపట్నమే కాకుండా అన్ని ప్రాంతాలు అంటే రాయలసీమకి వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి? ఇంకో పక్కన కొన్ని పార్లమెంట్లు మనం చూసే గల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు. సో మంత్రి అయిన తర్వాత అది బ్యాలెన్స్ చేయాలన్న ఆలోచనలో అక్కడికి వాళ్ళకి అంటే కొంచెం ₹2 ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి అలాంటి ప్రాంతాలు కూడా తీసుకెళ్లి అన్ని ఏదైతే పార్లమెంట్ లోనే కనీసం ఒక్క యూనివర్సిటీ అనేది ఉండాలనే లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, టైం బ్యాంక్ కాన్సెప్ట్ తో వయోవృద్ధుల్లో ఒంటరితనం పోతుందని జిల్లా కలెక్టరేట్ MN హరీంద్ర ప్రసాద్ అన్నారు. వయోవృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం విభిన్న రీతిలో కృషి చేస్తోందని చెప్పారు. టైం బ్యాంక్ ఆఫ్ ఇండియా, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పెన్షనర్స్ అసోసియేషన్ భవన్లో సెమినార్ జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వయోవృద్ధులకు ఒంటరితనం పోతుందని, అవసరమైన సమయంలో తోడు దొరుకుతుందని, సహాయకులు అండగా నిలుస్తారని చెప్పారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండటంతో సీనియర్ సిటిజన్లకు ఒంటరితనం అనే భావన ఉండేది కాదని అన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారడం వల్ల వారు ఒంటరిగా మారుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే భావనతోని భవిష్యత్తులోని వృద్ధులకు అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు వీలు కలుగుతుందని కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని క్రైమ్ డీసీపీ రాజ్ కమాల్, డిఆర్డీఏ పీడీ లక్ష్మీపతి, ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు, బిఎస్ కళాశాల ప్రిన్సిపాల్ విజయబాబు, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రతినిధులు, టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. As you all know, in a country of 140 crore population, close to 10 to 10.5 crore senior citizens are there. This is likely to go up to 30 crores. 2047 నాటికి ఈ పాపులేషన్ అనేది మనము 10 కోట్ల నుంచి 30 కోట్ల దాకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు చూస్తే కూడా ప్రతి ఊర్లో, ప్రతి వీధిలో there are a lot of senior citizens who are living alone. Lot of senior citizens who are living alone. Their kith and kin living either in the cities or వాళ్ళు బతుకుతెరువు కోసం విదేశాలకు వెళ్ళి పని చేయడం, ఇదంతా కూడా చూస్తున్నాం. లాట్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఐటీ సెక్టర్. వాళ్ళు బయట యుఎస్లో, యూకేలో పని చేస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఇండియాలో ఉంటున్నారు. ఆ సీనియర్ సిటిజన్స్ యొక్క సమస్యల్ని మనం పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా మిగతా యంగర్ పాపులేషన్ కూడా ఎంతో కొంత ఉంది. సో ఈ రెస్పాన్సిబిలిటీని చక్కగా మనము ప్లాన్ చేసుకొని సీనియర్ సిటిజన్స్ని టేక్ కేర్ చేయాలంటే దానికి ఒక విధానం అవసరం. విధి విధానాలు అనేది చాలా అవసరం. ఏఐఎఫ్ఎఫ్ సైకోథాన్ విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చైర్పర్సన్ డాక్టర్ ఎం అంగముత్తు ఐఏఎస్ జెండా ఊపి ప్రారంభించారు. తూర్పు తీరంలో నిర్వహిస్తున్న ర్యాలీ నిన్న శ్రీకాకుళం నుంచి విశాఖ చేరుకుంది. విశాఖ చేరుకున్న బృందానికి పోర్ట్ చైర్పర్సన్, విశాఖ జిల్లా కలెక్టర్లు ఘనంగా స్వాగతం పలికారు. రాత్రి విశాఖలో బస చేసిన ర్యాలీ బృందం ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరి అన్నవరం వెళ్లనున్నారు. ఈ బృందానికి పోర్ట్ చైర్పర్సన్ జెండా ఊపి సాగనంపారు. ఏఐఎస్ఎఫ్ 56వ రైజింగ్ డేను పురస్కరించుకొని ఈ సైక్లోథాన్ను ప్రారంభించారు. ఈ సైక్లోథాన్ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్చి 7న అరకోణం, తమిళనాడు నుంచి వర్చువల్గా ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. ఈ సైక్లోథాన్ మార్చి 31న వివేకానంద రాక్ మెమోరియల్ కన్యాకుమారి వద్ద ముగియనుంది. ఈ సైక్లోథాన్ భారత తూర్పు మరియు పడమటి తీర ప్రాంతాలను కవర్ చేస్తూ 6553 కిలోమీటర్ల తీర రేఖను పూర్తి చేయనుంది. ఈ సందర్భంగా సిఐఎస్ఎఫ్ విశాఖ యూనిట్ కమాండెంట్ నితీష్ కుమార్ బాజ్పేయి మాట్లాడుతూ దీని ముఖ్య ఉద్దేశం తీర ప్రాంత ప్రజలకు జాతీయ భద్రతపై అవగాహన కల్పించడమేనని అన్నారు. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, స్ఫోటక పదార్థాలు వంటి ప్రమాదాలపై చైతన్యం కల్పించడానికే సైక్లోథాన్ దోహదపడుతోందని హితవు పలికారు. साइक्लोथॉन साइकिल रैली दिनांक 7 मार्च को यूनियन होम मिनिस्टर श्री अमित शाह के द्वारा इनॉग्रेट किया गया वर्चुअली तो कलम तमिलनाडु से. इसके बाद 2 साइकिल रैली ईस्टर्न कोस्ट से और वेस्टर्न कोस्ट से एक साथ शुरू हुई. एक भकाली वेस्ट बंगाल से और दूसरा लखपत फोर्ट गुजरात से. दोनों ही साइकिल रैली एक साथ ही 31 मार्च को कन्याकुमारी में मिलेंगे विवेकानंद मेमोरियल में, जो टोटल 6553 किलोमीटर की दूरी तय करेंगे. इस दौरान ईस्टर्न कोस्ट की रैली जो विशाखापट्टनम से होकर गुजर रही है वो 2778 किलोमीटर चलेगी. और విశాఖ జిల్లా సింహాచలలో శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో స్వాతి నక్షత్ర హోమం ఘనంగా జరిగింది. స్వర్ణాభరణాలతో గోవిందరాజు స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ సుదర్శన చక్ర పెరుమాల్ను వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు గోత్రనామాలతో పూజలు జరిపించి వారికి యజ్ఞ ప్రసాదాన్ని అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వాతి నక్షత్ర హోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. యజ్ఞంలో పాల్గొన్న భక్తులంతా సింహాద్రినాథుని దర్శించుకుని సేవించుకున్నారు. ప్రధానమైన భాగము ఆరాధనలో నైవేద్యం కూడా అంతే ప్రధానం.
ఈపీఎఫ్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ 5,000 రూపాయలు అమలు చేయాలని ఈపీఎస్ 95 పెన్షనర్ల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ ఐ ముత్యాలు డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ముత్యాలు మాట్లాడుతూ ఈపీఎస్ పెన్షన్కు డీఏ కలపాలని, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా వైద్య సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈపీఎస్ 95 పెన్షన్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత కనీస పెన్షన్ అమలు కావడం లేదని వాపోయారు. పెరుగుతున్న ధరలు, జీవన ప్రమాణాల పెరుగుదల నేపథ్యంలో కేంద్రం ఇస్తున్న 1,000 రూపాయల పెన్షన్ సరిపోవడం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమకు నెలకు కనీసం 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ ముత్యాలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని అసోసియేషన్ నాయకులు, పెన్షనర్లు పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలి అంటూ నినాదాలు చేశారు. ముఖ్యంగా డిమాండ్లు ఏంటంటే ఈపీఎస్ 95 కనీస పెన్షన్ ఏదైతే ఉందో 1,000 రూపాయలు, దాన్ని 5,000 రూపాయలకు పెంచాలి. అలాగే ఈపీఎస్ 95 పెన్షన్కి డిఏని జోడించాలి. అలాగే ఈపీఎస్ 95 పెన్షన్దారులందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా వైద్య సౌకర్యం కూడా కల్పించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. కనీస పెన్షన్ ఏదైతే ఉందో 2014లో 1,000 రూపాయలు చేశారు. ఈ రోజున 11 సంవత్సరాలు అయింది. ఆ 1,000 రూపాయల తాలూకు వాల్యూ నేడు చూసుకున్నట్లయితే చాలా తగ్గిపోయింది. కాబట్టి కనీస పెన్షన్ 1,000 రూపాయలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలి అంటూ సామాజికవేత్త ఆచార్య జి హరగోపాల్ డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసులపై సాగిస్తున్న దమనకాండను నిలుపు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నగరంలో సదస్సు నిర్వహించింది. పౌర గ్రంథాలయంలో జరిగిన సదస్సులో ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు. అటవీ ప్రాంతం నుంచి ఆదివాసులను తరిమి కొట్టి అక్కడి సంపదను కార్పొరేటర్లకు అప్పగించాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమంటూ ఆరోపించారు. ప్రభుత్వం ఆదివాసులకు అణచివేస్తోందని, ఆపరేషన్ కగార్ పేరుతో తీవ్ర భయాందోళనలకు గురి చేస్తుందంటూ విమర్శించారు. ఆపరేషన్ కగార్ను నిలుపు చేయకుంటే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని కేంద్రాన్ని వారు హెచ్చరించారు. సదస్సులోని మానవ హక్కుల వేదిక కన్వీనర్ విఎస్ కృష్ణ, పర్యావరణవేత్త జి శ్రీనివాస్, ఆదివాసీ హక్కుల నేత రామారావు దొర, సిపిఐ నేతలు జేవి సత్యనారాయణమూర్తి, పైడ్రాజు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ బస్తర్లో ఆపరేషన్ కగార్ అని కేంద్ర ప్రభుత్వము ఆదివాసుల మీద, తమ స్వంత ప్రజల మీద యుద్ధాన్ని ప్రకటించింది. ఈ యుద్ధము దేని కొరకు, అక్కడ ఏం జరుగుతున్నది అని మనం ఆలోచిస్తే అభివృద్ధి నమూనా పేర ఇవాళ ఖనిజాలు తవ్వడం అనేది వాళ్ళు అత్యవసరంగా భావిస్తున్నారు. గతంలో శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం మీద కూడా ఆనాటి హోంమంత్రి గారు ఇదే రకమైనటువంటి ప్రకటన చేశారు. మేము లేకుండా చేస్తామని చెప్పారు. ఈ పోరాటాలు ఎందువల్ల జరుగుతూ ఉన్నాయి, దానికి నేపథ్యం ఏంటి, వాటి వెనక ఉన్నటువంటి లక్ష్యాలు ఏమిటి అనేది ఏ రోజు ప్రభుత్వాలు, పాలక వర్గాలు ఆ వైపు ఆలోచన చేయకుండా ఎంతసేపు ప్రజా ఉద్యమాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను తమ్ముడు అని పిలవాలి అంటే సిగ్గుగా ఉంది అని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ కెఏ పాల్ అన్నారు. నగరంలోని జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల మధ్య చిచ్చు పెట్టాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారు అంటూ మండిపడ్డారు. తమిళనాడులోని హిందీ భాషపై నెలకొన్న వ్యతిరేకతకు పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడడం విడ్డూరంగా ఉంది అంటూ ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి చర్చిలను స్వాధీనం చేసుకోవాలని పవన్కు ఫిర్యాదు చేశారని అన్నారు. ఎటువంటి ఆలోచన లేకుండా గత నెల 2న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇల్లీగల్ ఆర్డర్ పాస్ చేశారని పాల్ తెలిపారు. పవన్ 10వ తేదీన ఆ ఆర్డర్ను ఉపసంహరించుకున్నారని చెప్పారు. చర్చిలపై చర్యలు తీసుకునే దమ్ముందా పవన్కు ఉందా అంటూ ప్రశ్నించారు. గతంలోని మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి చర్చిల ఆస్తుల లాక్కోవడానికి ప్రయత్నిస్తే దేవుడు శిక్ష విధించారని అన్నారు. విశాఖలోని తమ చారిటీలను సీజ్ చేస్తామని జీవీఎంసీ ప్రకటించిందని, ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో జీవీఎంసీపై న్యాయ పోరాటం చేస్తాను అంటూ కేఏ పాల్ హెచ్చరించారు. నరేంద్రజీ ఉత్తరాఖండ్ కోట్ 17 అండ్ శేషయ్యజీ సమగ్ర విచారణ జరిపి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్రైస్తవ చర్చిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కావున సదరు దరఖాస్తును రాష్ట్రంలోని జిల్లా పంచాయతీ అధికారులకు పంపుతూ
సదరు అంశంపై విచారణ చేపట్టి ప్రస్తుత నియమాలకు లోబడి తగిన చర్య తీసుకోవలసిందిగా కోరడమై. ఏయ్ పవన్ కళ్యాణ్, నీకు దమ్ముందా? అరడం కాదు, పిచ్చి కుక్కలాగా ప్రసంగాల్లో చెయ్యి. ఎందుకు మరి వాపస్ తీసుకున్నా? మార్చి 5వ తారీఖుని పై విషయం పురస్కరించుకొని ఈ కార్యాలయం నుండి 10/12/25 పురస్కరించుకొని వెలుపడిన మెమో నెంబర్ని ఉపసంహరించడమైనది. ఎందుకు? చర్చిలో బైబిల్ పట్టుకొని నువ్వు పుట్టిన దగ్గర నుంచి మీ అమ్మకు నొప్పి లేకుండా పుట్టేవే సనాతన ధర్మం ప్రకారం, మరి ఎందుకు బైబిల్ పట్టుకొని ఉన్నది భగవద్గీత పట్టుకోకుండా చర్చిలో? ఎందుకు చర్చిలన్నిట్లో ఇదిగో మీ పాస్టర్ ద్వారా మీ భార్య నువ్వు పిల్లలు బ్లెస్సింగ్ తీసుకుంటున్నారు? చర్చి పాస్టర్ గారు కాలు మొక్కుకొని ఈ మధ్యని ఇప్పుడున్న 3వ భార్యతోనే తప్పులేదు. నేను ఎప్పుడు నిన్ను 3 పిల్లలు నన్ను తిట్టానా? సనాతన ధర్మంలో ఉండదు. నువ్వు సెక్యులర్. ఒక అమ్మాయిని డివోర్స్ చేసిన తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అన్యాయం చేయకుండా. అది మన చట్టం అనుమతిస్తుంది. కానీ నేను సనాతన ధర్మం అని చెప్తూ బాప్తీసాలు తీసుకుంటూ చర్చిలకు వెళ్తూ బైబిల్ పట్టుకుంటూ నాకు బైబిల్లో మంచి వాక్యాలు గుర్తొస్తాయని చెప్తూ నువ్వు హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య చిచ్చులు పెడుతుంటే దయచేసి మీడియా వారందరూ, ముఖ్యంగా యూట్యూబర్స్, మీరు వైరల్ చేసుకోండి. క్యాబ్ డ్రైవర్ల సమస్యలపై ఈ నెల 24న నగరంలోని ధర్నా నిర్వహిస్తున్నట్లు క్యాబ్ డ్రైవర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు బి జగన్, అధ్యక్షుడు సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. జీవీఎంసీ ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు సంబంధించిన పోస్టర్ను యూనియన్ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓలా, ఊబర్, ర్యాపిడో డ్రైవర్లకు రాడార్ ట్రిపుల్ ప్రీపెయిడ్ ఆప్షన్ తీసివేయాలని కోరారు. క్యాబ్ డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్ఐతో కూడిన సామాజిక భద్రతా చట్టాన్ని ప్రభుత్వం చేయాలంటూ డిమాండ్ చేశారు. క్యాబ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని యూనియన్ నాయకులు జగన్, శ్రీనివాసరావులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కృష్ణ, ఆనందం, చంటి, రామ్మోహన్, రామారావు, ప్రకాష్, ప్రశాంత్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బి జగన్, విశాఖ క్యాబ్ యూనియన్ గౌరవ అధ్యక్షులు. ఈ మధ్యకాలంలో రాడార్ సిస్టాన్ని ఈరోజు రాపిడో వాళ్ళు తీసుకొచ్చారు. ఈ రాడార్ అంటే ఇప్పటి వరకు ఎవరైనా క్యాబ్ బుక్ చేసుకుంటే ఒకరికే ఆ ట్రిప్ వెళ్తుంది. కానీ ఇప్పుడు మాత్రం 5 నుంచి 10 మంది వరకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఎప్పుడు ట్రిప్ వస్తుందని చూసుకొని సెల్ఫ్ పట్టుకొని ఎప్పుడు వస్తుందని చెప్పి సెకండ్స్లో అది ఆన్ చేస్తే ఆయనకి వెళ్తుంది ట్రిప్పు. ఈ విధానం తీసుకొచ్చారు. గతంలో ఇప్పటి వరకు ఓలా, ఊబర్ చాలా కాలం నుంచి ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ రాడార్ ట్రిప్పులు గతంలో ఊబర్ తీసుకొస్తే డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇది సరైనది కాదని చెప్పేసి అంతకుముందు మేము గొడవ చేసిన తర్వాత దాన్ని రద్దు చేశారు. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత విశాఖ మన జిల్లాలోనే ఈ మధ్యకాలంలో ఒక ఆయన చనిపోయారు. ఇంచుమించుగా 7-8 యాక్సిడెంట్లు జరిగాయి. ఇప్పటికే ఆల్రెడీ డీటీసీ గారిని, జిల్లా కలెక్టర్ గారిని, సిపి గారిని కలిసాం. పరిష్కారం చేస్తానన్నారు కానీ చేయట్లేదు. ఎప్పటికైనా మేము అడదలుచుకుంది ఏంటంటే ఈ రాడార్ ట్రిప్పులు మీరు ఒక పక్కనే సేఫ్టీ కోసం మాట్లాడతారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే నష్టం, హెల్మెట్ పెట్టుకోకపోతే నష్టం, మేము అభ్యంతరం చెప్పట్లే. మరి అటువంటి సేఫ్టీ సంబంధించి రాడార్ ట్రిప్పుల వల్ల కూడా ఈరోజు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఎందుకు రాడార్ ట్రిప్పులు మీరు రద్దు చేయించలేరు? ఇక్కడ ఉండే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు? మీరు కార్మికుల పక్షపాతంగా ఉంటామని చెప్పారు. ఇదో బీజేపీ ఏం చెప్పింది? ఈరోజు కార్మికులకు అనుగుణంగా విధానాలు తీసుకొస్తారని చెప్పారు. మరి అటువంటి నష్టం తీసుకొచ్చినా ఈరోజు మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టం నువ్వు తీసుకొచ్చావు కాబట్టి అందులో భాగంగా మేము అమలు చేస్తామని చెప్తున్నారు వీళ్ళు. కాబట్టి ఆ చట్టాన్ని రద్దు చేయాలి, రాడార్ ట్రిప్పులు రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జీవీఎంసీ 88వ వార్డు పరిధి గవర జగ్గీపాల పరిసర ప్రాంతాల్లో జోరుగా సాగుతున్న రెవెన్యూ భూ ఆక్రమణపై జన సైనికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మంగళవారం ఉదయం ఆ పార్టీ సీనియర్ నాయకుడు గల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో యువకులు పలు ప్రాంతాల్లో జరుగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పరిశీలించారు. ఓ బడా పారిశ్రామిక సంస్థ గడ్డలను కప్పేయడాన్ని గుర్తించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసీపీ నాయకులు ఇష్టానుసారం ప్రభుత్వ భూములను కొల్లగొట్టి పెద్ద పెద్ద భవంతులు నిర్మిస్తున్నారని, దీనిపైన గతంలోని ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్రమణలకు కొంతమేర అడ్డుకట్ట పడినప్పటికీ పూర్తిగా నిరోధించలేకపోతున్నారు అంటూ వాపోయారు.
కొందరు అధికారులు నిజాయితీగా పనిచేస్తున్నప్పటికీ కొంతమంది అవినీతికి అలవాటు పడి అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారు అంటూ విమర్శించారు. గవర్జగిపల్లిలో ఉన్నామండి. 460 సర్వే నెంబర్లో ఎకరా 90 సెంట్ల వరకు కబ్జాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏంటి యథేచ్ఛగా గెడ్లు, వాగులు, వంకలు కప్పేస్తారు. ఈ వైసీపీ చోటా నాయకులు కబందాస్తాల్లో ఈ భూములన్నీ ఉన్నాయి. ఈవేళ ఎక్కడ కనబడితే అక్కడ షెడ్ వేయడం, 100 గజాలు షెడ్ వేయడం, అమ్మేసుకోవడం. ఈవేళ గవర్జగిపాలెంలో మ్యాక్సిమం ఒక 7-8 ఎకరాల కబ్జాలు గురైపోయింది. దీని మీద రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటారని, అలాగే గవర్జగిపాలెం కాదు కోటనారకు వచ్చేటికి అపార్ట్మెంట్లు వేస్తున్నారు, గ్రూప్ హౌస్లు వేస్తున్నారు. దేనికి అగ్రికల్చర్ భూముల్లో గ్రూప్ హౌస్లు అపార్ట్మెంట్లు వేస్తున్నారు. దేనికి ప్లాన్ ఉంటుంది, నాలా కట్ట ఉండదు, ల్యాండ్ కన్వర్షన్ ఉండదు, ఏమీ ఉండవు. అలాగే ఇల్లు కట్టుకుంటారు, 2-3 డూప్లెక్స్ ఇల్లు వేస్తారు, దేనికి ప్లాన్ ఎప్పుడు ఉండదు. ఇలాగ కోటనారావు సత్యనపల్లిలో ఒక బిల్డింగ్ ఉంది, 200 బిల్డింగ్, దానికి ప్లాన్ ఎప్పుడు లేదు, ల్యాండ్ కన్వర్షన్ లేదు. దాంట్లో ఇప్పుడు బిల్డింగ్ కమర్షియల్ బిల్డింగ్ చేశారు. అలాగే మాన్యాలు కూడా పాపం పేద సాధికి పూర్వం రాజులు ఇచ్చిన మాన్యాలు, మంగళమాన్యం, సాకల మాన్యం, ఈనాం భూములు ఇచ్చారు. ఆ ఈనాం భూములన్నీ ఈ వైసీపీ చోటా నాయకులు కబ్జాలు చేసి ఆన్లైన్లో ఈనాం రైతులు ఉంటారు, మంగళాలు ఉంటారు, సాగలాలు ఉంటారు, సాలేలు ఉంటారు. అలాంటి వాళ్ళు అందరూ ఈ మోతిబారులు, ఈ వైసీపీ చోటా లీడర్లు కబ్జాలు చేసి ఇలా దారుణాలు చేస్తున్నారు గత 5 ఏళ్ళు. అలాగే ప్రతి ఒక్కరూ క్షయ వ్యాధి పట్ల అప్రమత్తతో వ్యవహరిస్తూ వ్యాధి పట్ల అవగాహన పెంచుకోవాలని ఆరిలోబా బాలాజీనగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ తోటగురువు యూపీహెచ్సి ఇన్ఛార్జ్ డాక్టర్ కిరణ్ లలిత అన్నారు. ఈ నెల 24 ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా ఆరిలోబా ఎఫ్ఆర్యుటీబీ యూనిట్ ఆధ్వర్యంలో క్షయ వ్యాధి దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆరిలోబా లాస్ట్ బస్ స్టాప్ నుంచి దుర్గా బజార్ వరకు ఎఫ్ఆర్యుటీబీ యూనిట్ సిబ్బంది, బాలాజీనగర్, తోటగురువు, యూపీహెచ్సి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు క్షయ వ్యాధి అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా 2 వారాల పైబడి దగ్గు, జ్వరం ఉంటే అది టీబీ కావచ్చు, అప్రమత్తంగా ఉంటూ వైద్య పరీక్షను చేయించుకోండి అంటూ టీబీ పరీక్షలు ఉచితమే, మీ అప్రమత్తలోని టీబీ ఓడుతుంది, దేశం గెలుస్తుంది అంటూ నినాదాలు చేశారు. అనంతరం డాక్టర్ కిరణ్ లలిత మాట్లాడుతూ ముందస్తు జాగ్రత్త క్షయవ్యాధి నిర్మూలనకు మార్గమని హితవు పలికారు. ఎవరైనా 2 వారాలు దాటి దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు అయితే వెంటనే ఆరోగ్య కేంద్రానికి గాని, టీబీ యూనిట్కి గాని వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ పరీక్షలు ఉచితంగానే చేస్తారని అన్నారు. ప్రతి ఒక్కరూ వారు ఆరోగ్యంగా ఉంటూ కుటుంబాన్ని, సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచాలని, అప్పుడే దేశం ఆరోగ్యవంతంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని హెల్త్ సూపర్వైజర్ సూర్యనారాయణ, సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్వైజర్ వేములయ్య, టీబీ హెల్త్ విజిటర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆజిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపాల్లో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరత్ర గమశాస్త్ర విధానంలో విశ్వక్షేణారాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను వారికి అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనాన్ని కల్పించారు. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని భవన నిర్మాణ రంగ కార్మికులు విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ పిలుపునిచ్చారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో చలో ఢిల్లీ గోడ పత్రికను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పడాల రమణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 28న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు.
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదంటూ మండిపడ్డారు. ఫలితంగా కార్మికులు ఎన్నో ప్రయోజనాలు, హక్కులను కోల్పోతున్నారని వాపోయారు. కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు పలు పథకాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని గత ప్రభుత్వం కార్మిక సంక్షేమ బోర్డు నిధులను మళ్లించి కార్మికులకు తీరని ద్రోహం చేసింది అంటూ గుర్తు చేశారు. భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్ఐ సదుపాయాన్ని ప్రభుత్వం చెల్లించి అమలు చేయాలని పడాల రమణ డిమాండ్ చేశారు. ఈ నెల 28న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అంటూ కార్మికులను వారు కోరారు. ఈ కార్యక్రమంలోని యూనియన్ నేతలు కోట సత్యబాబు, కృష్ణారావు, మదన్ మోహన్, లక్ష్మీనారాయణ, కలిసటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు ఈరోజు దేశ అభివృద్ధికి కానీ ప్రాజెక్టుల నిర్మాణానికి కానీ ఈ దేశంలో జరుగుతున్న అత్యంత ప్రధానమైన నగరాల్లో నిర్మాణంలో కానీ భవంతుల నిర్మాణంలో కానీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ శ్రమిస్తున్నటువంటి శ్రమజీవులు భవన నిర్మాణ కార్మికులు. అటువంటి భవన నిర్మాణ కార్మికులు ఇవాళ శ్రమటూచిన కొద్దంత కష్టపడినా ఇవాళ పట్టుకోవడం నిన్నటి పరిస్థితిలో అనేక ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న కార్మిక సంక్షేమం కోసం దశాబ్దాల తరబడి పోరాడి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని సాధించుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా చట్టం వచ్చినప్పటికీ కూడా అనేక రాష్ట్రాల్లో చట్టాన్ని అమలు చేయడంలో స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో దేశవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా పెన్షన్ అమలు చేయాలని, అదేవిధంగా చట్టం ఏదైతే ఉందో ఆ చట్ట ప్రకారం భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా పెన్షన్తో పాటు వైద్య సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా ఈరోజు కార్మికులకి పిల్లల చదువులకి స్కాలర్షిప్లు మంజూరు చేయాలని చెప్పి అదే ప్రమాదవశాత్తు మరణించినటువంటి కార్మిక కుటుంబాలని పెన్షన్ బోర్డు ద్వారా ఆదుకోవాలని చెప్పి ఇవాళ ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నారు. అలాగే కార్మికులు పనులు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్లు కూడా ఆగిపోయాయి. ఇసుక లేకున్నా, అలాగే సిమెంట్ ధరలు పెరిగి, రాడ్ ఐరన్ రేట్లు పెరిగి అనేక ఇబ్బందులు, ప్రతి అడ్డాలో కూడా కార్మికులు పనులు లేకుండా జీవనం సాగిస్తున్నారు. దీనికి ప్రభుత్వం చొరవ తీసుకొని రేట్లు అదుపులో చేయాలి. సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఆ సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి. పెండింగ్లో ఉన్న క్లైమ్స్ని అన్నీ కూడా రిలీజ్ చేయాలి. అలాగే పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వాలి. అలాగే కార్మికులకి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలి. అలాగే పక్కా గృహాలు నిర్మించాలి. అవన్నీ కూడా మా భవన నిర్మాణ కార్మిక సంఘం తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నూతన వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేసే యోచనను విరమించుకోవాలని రిటైర్డ్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ రామారావు, డాక్టర్ ఎన్ఎన్ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్ర ఆరోగ్య విభాగపు ఆధ్వర్యంలో అల్లూరు విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో విశ్రాంత వైద్యులు, మేధావులు, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రామారావు, డాక్టర్ ఎన్ఎన్ రాజులు మాట్లాడారు. ప్రభుత్వ చర్యల వలన ప్రభుత్వ వైద్య రంగం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుంది అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య రంగం ప్రభుత్వమే నిర్వహించాలని అన్నారు. వైద్య రంగం ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి వెళ్తే యూజర్ ఛార్జీల పేరిట ప్రజలపై ఆర్థిక భారం పడుతుంది అంటూ ఆరోపించారు. నూతన వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని వారు కోరారు. గతంలోని కొన్ని రాష్ట్రాల్లో పీపీ పద్ధతిలో నిర్వహించిన తీరు ఎక్కడా విజయవంతం కాలేదని అన్నారు. ఈ విధానం వైద్య విద్యార్థులకు అనేక సమస్యలు తెచ్చిపెడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నేను విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర మెడికల్ కాలేజీలోనే నేను చదువుకున్నాను. అందువల్ల నాకు ఈ సబ్జెక్ట్ మీద కొంతవరకు అవగాహన ఉన్న నా యొక్క ఉద్దేశం, ఒపీనియన్ కూడా తెలియజేయాలని చెప్పేసి సమావేశానికి వచ్చాను. మొట్టమొదటిసారిగా వైద్యాన్ని ప్రభుత్వ కనుసన్నల్లోనే, ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. కానీ మన అదృష్టమో దురదృష్టమో కానీ మనకున్నటువంటి ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా కార్పొరేట్ సీఎంగా రావడం వల్ల ప్రతి ఒక్కటి కూడా ప్రైవేటైజేషన్ అనేటటువంటి పేరుతో గవర్నమెంట్ ఆస్తులను ప్రైవేటు వాళ్ళకు దారాదత్తం చేసి వాళ్ళకు బెనిఫిట్ వచ్చేటట్టుగా చూశారు. దీనివల్ల కమర్షియలైజ్ అయిపోయి హెల్త్ తాలూకా ఖర్చు సామాన్య మానవుడికి అందే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఈ వైద్య విద్య అనేటటువంటిది ఎప్పుడు కూడా పీపీపీ అని చెప్పేసి పేరు పెట్టారు. ముందు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నారు. తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఇంకొక పీ యాడ్ చేసి ప్రజల
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అన్నారు. మరి పబ్లిక్ అంటే ఏంటో ప్రజలంటే ఏంటో నాకు అర్థం కాలేదు. డిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కూటమి ప్రభుత్వం. అసెంబ్లీ వేదికగా ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు వివరాలు వెల్లడించిన మంత్రి నారా లోకేష్. సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో అత్యంత ఘనంగా జరిగిన స్వాతి నక్షత్ర హోమం. సర్వాభరణాలతో భక్తులకు దర్శనమిచ్చిన గోవిందరాజస్వామి వారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మండిపడ్డ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ విమర్శ. ఆరిలోవా యూపీహెచ్సీ ఎఫ్ఆర్యూ టీవీ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవ అవగాహన ర్యాలీ. ప్రతి ఒక్కరూ టీబీ వ్యాధి పట్ల అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చిన డాక్టర్ కిరణ్ లలిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.